తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీతారామపురంలో ఓటుకు నోటు పంచుతున్నారంటూ కంప్లైంట్స్ రావడంతో ప్రస్తుతానికి అక్కడ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇదిలా ఉంటే సీతారామపురంలో ఎన్నికల ప్రచారంలో ఇరు పార్టీలు జనాలకు ఓటుకు నోటు పంచుతున్నారని కంప్లైంట్ రావడంతో అక్కడి ఎన్నికలు ప్రస్తుతానికి వాయిదా పడ్డాయి. నిజ నిజాలు తెలుసుకోవాలని ఎన్నికల కమిషన్ అధికారి సంబంధిత జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. గత 15 ఏళ్లుగా మనమే కదా గెలుస్తున్నాం. మనకన్నా డబ్బులు పంచి పెడుతున్నామని ఎవడో కంప్లైంట్ ఇచ్చాడనా, అందుకోసం ఎన్నికలు ఆపేశారనా, టీవీలో చూపిస్తున్నారనా. అరే అసలు నువ్వేం చేసావు నీకు తెలుస్తుందా? ఊర్లో జనాల మీద కంప్లైంట్ ఇవ్వడం ఏంట్రా? అయినా ఓట్ల కోసం డబ్బులు తీసుకోవడం ఇదేమన్నా కొత్త విషయమా? మన ఊర్లో మాత్రమే జరుగుతుంది అనుకుంటున్నావా? దేశం మొత్తం ఇలానేరా జరుగుతుంది. మారాలరా, అందుకనే ఇలా చేశాను. ఏంటి? ఈ మార్పు దేశం మొత్తం రావాలి, దానికి మన ఊరే తొలి అడుగవ్వాలి. ఏం మాట్లాడుతున్నావురా? అవును, ఏ మార్పైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. నేను వేసే ఈ అడిగే అది. అది కాదురా. ఓకేరా, బాయ్. ఓ కుర్రోడు ఇదంతా చేస్తుంటే మీరేం చేస్తున్నట్టు? పైన మీ నాయకుల్ని సర్దుబాటు చేయడానికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. ఆ కంప్లైంట్ గురించి మీ నాయకులు చూసుకుంటారు కానీ ఆ కుర్రోడు గురించి ఎక్కువ ఆలోచించకండి. అదేంటి అలా అంటారు? అవును, ఇప్పుడు ఇది మన ఊరి సమస్య మాత్రమే కాదు, రాష్ట్రం అంతా పెద్ద వార్త అయిపోయింది. అందరూ ఇప్పుడు మన ఊరి వైపే చూస్తున్నారు. అందుకే ఇప్పుడు ఆడిని ఏం చేయకూడదు. ఒకవేళ ఏమన్నా చేసామనుకో కొంప కొల్లేరైపోద్ది. ఇన్నేళ్లుగా మనం ఒకరిపై ఒకరు పోటీ పడేది మన రాజకీయ లాభాల కోసమే. అలాంటిది ఇప్పుడు మన ఉనికే సమస్య వచ్చినప్పుడు మనం ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతకాలం సైలెంట్గా ఉందాం. ఎలాగా 10-15 రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది. ఆ తర్వాత చూద్దాం వాడి సంగతి. కానీ సమస్యల్లో ఒకటే, ఇప్పటికే ఎన్నికల్లో మనం చాలా డబ్బులు ఖర్చు పెట్టేశాం. తిరిగి అడిగితే జనాలు ఎగిరితంతారు. ఏమైందక్క? అక్క తొక్క అని నువ్వు నీ కొడుకు మా కొంపలు ముంచారు కదే. ముందు వాడిని బయటికి రమ్మను. అభి, ఏమైందమ్మా? ఏరా, చాలా సంవత్సరాల తర్వాత ఊరొచ్చావు. తండ్రి లేని బిడ్డవని మేం కూడా జాలి చూపిస్తే మా కొంపలే ముంచుతావా? అసలు ఏమైంది బాబాయ్? తప్పుకోండి. సిటీలో లక్షలు సంపాదిస్తున్నావు, పొగరెక్కువైందిరా నీకు. చాలా కాలం తర్వాత ఊరొచ్చావు, మూసుకుని నీ పన్ను చేసుకోకుండా మాతో నీకేంట్రా పని? ఇప్పుడు చెప్తున్నా, మేం తీసుకున్న డబ్బులు తిరిగి కట్టవలసి వస్తే నయా పైసాతో సహా నువ్వు కట్టి ఇక్కడి నుంచి కదలాలి, లేదంటే నా చేతిలో చస్తావు. అర్థమైందా? పదండి పదండి పదండి. నువ్వు మావాడు అనుకున్నాం కదరా, మమ్మల్ని ఇంత మోసం చేస్తావు అనుకోలేదు. అసలు ఎందుకు వచ్చావు ఈ ఊరికి? నువ్వు ఈ ఊరు వదిలి వెళ్ళిపో. పదండ్రా, వీడితో మనకెందుకు? ఊరంతా కంపు కంపు చేసి పడేశాడు. రండి వెళ్తాం, రండి. హలో, నువ్వు ఈ సిస్టమ్ని మార్చలేవు. ఈ సిస్టమ్ ఇలాగే పనిచేస్తుంది. నువ్వు ఇంకా ఎక్కువ ఆలోచించావనుకో ఈ ఊరి జనమే నిన్ను తరిమేస్తారు. జాగ్రత్త. పోనేరా. పోనే. పిచ్చి పట్టిందా నీకు? ఇవన్నీ నీకెందుకురా? పోరా, వెళ్ళిపోయి ఉద్యోగం చేసుకో. నీ బతికేదో నువ్వు చూసుకో, నీ బాగేంటో నువ్వు చూసుకో. పోరా, వెళ్ళిపోరా. నీ భవిష్యత్తు కోసం నువ్వు వెళ్ళిపోరా. నాన్న, అభి ఏమైంది? నేనేమన్నా తప్పు చేశానా అమ్మా? నా వల్ల నీకు అనవసరంగా ఊర్లో వాళ్ళందరితో గొడవలు. నువ్వు చేసేది మంచో చెడో నీ తల్లినైనా నాకే అర్థం కావడం లేదు.
అలాంటిది ఊళ్ళో వాళ్ళందరికీ ఎలా అర్థమవుతుందనుకున్నావురా? ఆ రోజు తుఫానొచ్చి మా పంట పొలాలను, మా బతుకుల్ని ముంచేసినప్పుడు ఈ నాయకులు డబ్బులివ్వడాన్ని సహాయమని మేమనుకున్నాం, కాదు స్వార్థమని నువ్వంటున్నావు. ఆ రెండింటికీ తేడా తెలిసేంత జ్ఞానం మాకు లేదురా. ఎవరైనా చెప్తే తెలుసుకునేవాళ్లమేమో, కానీ అలాంటి తెలివైన వాళ్ళు బాగా చదివి తమ జీవితం కోసం, సంపాదన కోసం దేశ దేశాలు దాటుతున్నారు. ఇక మా బతుకులు ఇలానే ఉంటాయి కదరా. ఎక్కువ మాట్లాడానేమో, క్షమించు నాన్నా. సిస్టమ్ను మార్చాలంటే ఇలా అగ్రెసివ్ డెసిషన్ తీసుకుంటే సరిపోదు. దాని తీవ్రత ఎలా ఉంటుందో చూసావుగా. నాకు మాత్రం ఒక విషయం క్లియర్గా అర్థమైంది. ఈ జనాలందరూ మన నాయకుల చేతుల్లో తోలుబొమ్మలయ్యారని. కానీ వాళ్ళకే ఆ విషయం అర్థం కావడం లేదు. అదే కాస్త బాధగా ఉంది. ఇంత జరిగాక కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తున్నావా? నీకో కథ చెప్తాదా? అనగనగా ఒక రాజు. ఆ రాజు ప్రజల్ని తనకి నచ్చినట్టుగా పరిపాలించేవాడు. ఒకవేళ ప్రజలకు ఏ విషయమైనా నచ్చక ఎదిరిస్తే రాజధిక్కార నేరం కింద అక్కడికక్కడే చంపేసేవాడు. అలా ఆ రాజు నియంతలా ఉన్నాడు. ఆ టైంలోనే మహామంత్రికి రాజు కావాలనే ఒక కన్నింగ్ థాట్ వచ్చింది. నాయకులు జనాల నుండే పుడతారని ఆ జనాలకు ఒక కొత్త కాన్సెప్ట్ నేర్పాడు. దానికి అతను పెట్టిన పేరే ప్రజాస్వామ్యం. ఆ విధంగా జనాల మధ్య నుండి నాయకుడు పుట్టాడు. కానీ తర్వాత ఆ నాయకుడు మంత్రి అయ్యాడు. ఆ పాత మంత్రి కాస్త రాజు అయ్యాడు. రాజ్యాధికారం చలాయిస్తున్నాడు. అంటే పాత రాజు పోయి పాత మంత్రి కాస్త కొత్త రాజుగా అవతారం ఎత్తాడు. ప్రజాస్వామ్యం కాన్సెప్ట్ బాగా వర్కౌట్ అయింది కదా ఆ మంత్రికి. ఫైనల్గా కథలో ట్విస్ట్ ఏంటంటే భలే గమ్మత్తుగా ప్రజలకు చివరకు రాజే మిగిలాడు. కానీ ఇది ప్రజాస్వామ్య దేశం కదా, అందుకే ప్రజల్ని రాజ నిర్దేశకుల్ని చేశారు. రాజ్యాధికారం లాగేసుకున్నారు. ప్రశ్నించే హక్కునిచ్చారు, కానీ ఆ అవకాశాన్ని లాగేసుకున్నారు. ఆ తర్వాత ఈ ప్రజల్ని చైతన్యవంతుల్ని చేద్దామని ఎంతోమంది ప్రయత్నించారు. కానీ పాపం వీళ్ళెవ్వరికీ అర్థం కాని విషయం ఏంటంటే మనం మన హక్కుల్ని డబ్బులు తీసుకొని మరీ అమ్ముడుపోతున్నామని. నువ్వు అన్నది కరెక్టే, కానీ నాకు ఈ ప్రజాస్వామ్యంపై చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యమే నాకు గొప్ప అవకాశాన్ని ఇచ్చింది. అదే నోటా. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఆ ఆప్షన్ నీకు కూడా ఉంది. మార్పు కోరుకునే మనలాంటి వాళ్ళు ఈ వెపన్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేకాని ఇలా సిస్టమ్ని మార్చేస్తా అంటే ఇలానే ఉంటుంది. నీలాంటి చాలామంది మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నాం అనుకొని మీ ఆలోచనను నోటా వరకే రెస్ట్రిక్ట్ చేసుకుంటున్నారు. కానీ నేను దానికి మించి ఆలోచిస్తున్నాను. అయినా నేను ఈ సిస్టమ్ మారుస్తా అనడం లేదే. మార్పు మన ప్రజల్లో రావాలని కోరుకుంటున్నాను. సిస్టమ్ని మార్చాలని కోరుకో. లాలో నీకేదైనా ఆప్షన్ దొరకచ్చు, కానీ మనుషుల్ని మార్చాలనుకోకు. అది ఎప్పటికీ జరగని పని. సారీ అభి, నీకు అట్లీస్ట్ ఆల్ ది బెస్ట్ కూడా చెప్పలేకపోతున్నాను. బాయ్. సీతారామపురం ఎన్నికల సమయంలో వచ్చిన కంప్లైంట్ ఆధారరహితమని తేలింది. ప్రతిసారి మనమే గెలుస్తున్నాం, ఈసారి కూడా మనమే గెలవాలి. వారం రోజుల్లో ఎన్నికలు ఉంటాయని ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో తిరిగి అక్కడ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. రేపటి నుంచి నామినేషన్స్ చేసుకుంటున్నారు. రేయ్, సారీరా, ఏదో ఆలోచనలో ఉన్నాను. మళ్ళీ కాల్ చేస్తాను. ఎవరైనా చెప్తే తెలుసుకునేవాళ్లమేమో, కానీ అలాంటి తెలివైన వాళ్ళు బాగా చదివి తమ జీవితం కోసం, సంపాదన కోసం దేశ దేశాలు దాటుతున్నారు. ఇక మా బతుకులు ఇలానే ఉంటాయి కదరా. నేను ఈ ఊరు వదిలి ఎక్కడికి రాలేనురా. నన్ను ఈ నేలతల్లి బాగానే చూసుకుంటోందిరా. నువ్వు కూడా మన ఊరిని, ఈ నేలతల్లిని నమ్ముకున్న జనాల్ని ఎప్పుడు మర్చిపోకూడదురా. అదే నా కోరిక.
ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. రెండాళ్లలో ఊరేళ్ళేటోడు నీకు ఎందుకురా ఇవన్నీ? లక్షల జీతం వదిలేసి ఈ మాత్రం దానికి అంత చదువులు ఎందుకురా? నువ్వే కదా పెదనాన్న చెప్పావు, ఒక పెద్దవాడు కనిపిస్తే సహాయం అడిగే చేతులు ఎన్నున్నాయని. అవి అలాగే ఉండనివ్వాలా? అందుకని ఎలక్షన్లో నిలబడతావా? పెదనాన్న, నాయకుడు అవ్వాలని కాదు, మన ఊరి ప్రజల కోసం, వాళ్ళని మార్చడం కోసమే. వీళ్ళ కోసమా? 10 రోజుల ముందు మందు పోసేవాడికి ప్రచారం చేస్తారు, చివరి క్లాస్ పోసేవాడికి ఓటేస్తారు. అందరూ అలానే ఉండరు కదా. ఉన్నారా? 2% డిస్కౌంట్ ఇస్తే క్యూలో నిలబడి గోల్డ్ కొంటారు, 4 రూపాయలు ఎక్కువ ఇస్తే లైన్లో నిలబడి పాలు పోస్తారు. అదే 2000 ఇస్తే ఓటేస్తారు. చూసావుగా వేరన్నని? వీడైతే చందమామ రావే జాబిలి రావే అని పాడుకోవడం లేదు, ఎలక్షన్లు రావే డబ్బులు తేవే అని పాడుకుంటాడు. నువ్వేంట్రా వీళ్ళ కోసం మాట్లాడుతున్నావు? సరే పెదనాన్న, ఎలాగో ఓట్లు రావని చెప్తున్నావు కదా, ఎలక్షన్స్ అయిపోయాక జాబ్కి వెళ్తాను. సరేలేరా, నీ ఆనందం నేనెందుకు కాదనాలి? మరి నీ ఓట్ మాత్రం నాకే వేయాలి. భలే వాడివిరా. నా కొడుకు ఎవరు కమ్ముడు పోయాడో నాకే తెలీదు. నా కొడుకు మాట వినకపోతే కోడల్లాగా అన్నం పెట్టదు. పెదనాన్న ఏమే లక్ష్మి, విన్నావా? ఆ అభిగాడికి పిచ్చి పట్టినట్టుంది. రేపు ఎన్నికల్లో నిలబడుతున్నాడంట. పట్నంలో బంగారం లాంటి ఉద్యోగం వదులుకుని ఇక్కడ నాయకుడు కావాలనుకుంటున్నాడు. పిచ్చాడు. చాలా మంచి పని చేశాడు. ఏంటి మంచి పనే? ఇదిగో మీ అందరికి ముందే చెప్తున్నా, ఈ ఇంట్లో ఏ ఒక్కడో ఆడికి మాత్రం ఓటేయద్దు. అయినా ఈ ఊళ్ళో ఆడికి అసలు ఓట్లే పడవలే. నీకేమైనా పిచ్చా? జాబ్ రిజైన్ చేయడం ఏంట్రా? అమ్మ చెప్తే గానీ నాకు అర్థం కాలేదురా. అయినా ఎక్కడో ఉండి మార్పు కోరుకుంటే సరిపోదురా, అందుకే ఇక్కడే ఉండిపోదామని నిర్ణయించుకున్నాను. అదేరా మా నాన్న చివరి కోరిక కూడా. ఈ పొజిషన్కి రావడానికి నువ్వెంత కష్టపడ్డావో మర్చిపోయావా? నాన్న చనిపోయాక నువ్వు 4 సంవత్సరాలు ఊరికి కూడా వెళ్ళలేదు కదరా. అవునరా, అప్పుడు ఊరికి దూరంగా ఉన్నాను కాబట్టే ఇప్పుడు పుట్టినూరు విలువ తెలుస్తుంది. అది కాదురా. రేయ్, డిసైడ్ అయ్యానని చెప్పాను కదా, నువ్వు కూడా టైం చూసుకొని వచ్చేయి. నిన్నే తిరిగి వచ్చేయమంటుంటే నన్ను అక్కడ రమ్మంటావేంట్రా నువ్వు? రేయ్, ఉద్యోగం వదిలి రమ్మనడం లేదు, నీ ఫ్రెండ్కి తోడుగా ఉండడానికి రమ్మంటున్నాను. అయినా నిన్ను అడగడం లేదు, ఆర్డర్ వేస్తున్నా. సరే బాయ్. ఈ జనాల కోసమేనా ఇదంతా? హే, నువ్వెప్పుడొచ్చావు? సరే దా కూర్చో. కూర్చోటం కాదు, నువ్వు అసలు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఏమైంది? వద్దభి, తప్పు చేస్తున్నావు. ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కొని ఈ రోజు లైఫ్ లో ఈ స్థాయిలో ఉన్నావు. అమ్మని ఇక్కడి నుంచి తీసుకెళ్లి సంతోషంగా బ్రతుకుదాం అనుకున్నావు. అది మానేసి ఈ పనికి మాలిన రొచ్చులో ఎందుకు ఇరుక్కుంటున్నావు? నేను ప్రజల్ని మార్చలేనని ఛాలెంజ్ చేసావుగా. నాకు ఛాలెంజింగ్ జాబ్స్ అంటే చాలా ఇష్టం. నువ్వు విసిరిన ఛాలెంజ్ని నేను అప్పుడే యాక్సెప్ట్ చేశాను. హే, ఏదో సరదాగా అన్నాలే. అయినా అందరిలో మార్పు రావాలని కోరుకుంటే సరిపోదు, ముందు ఆ మార్పు నాలో రావాలని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. ఆ మార్పే ఇది. అభినవ్, నువ్వు ఎలాగో నుంచి వెళ్ళవుగానే నీ జెండా కూడా నాకు ఇవ్వు, నా భుజం మీద వేసుకుంటాను. మేత మోపులంటే మోయటం కష్టంగానే, జెండాలకే ఎన్నైనా మోస్తాం, ఎన్ని డబ్బులైనా తీసుకుంటాం. నువ్వెంత ప్రయత్నించినా నీకు ఒక్కోటి కూడా పడదన్నది ఎంత నిజమో, నా జీవితంలో నేను మళ్ళీ వ్యవసాయం చేయనన్నది కూడా అంతే నిజం. తెలివైనడువే, తిక్క తిక్క పనులు చేయమాక. పో పట్నం పో. వాడు ముందే సిటీలో బాగా సంపాదిస్తున్నాడు. ఆ లక్షలు ఇక్కడ ఖర్చు పెడతాడేమో. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడిని గెలవలేకపోతాం. అన్నా చిన్న చూడు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఈసారి మాత్రం ఖచ్చితంగా మనమే గెలవాలి. అవసరమైతే ఒక్కొక్కళ్ళకి 1000 ఎక్స్ట్రా అయినా ఇవ్వండి, మనమే గెలవాలి. అభిబాబు, నిన్ను అనరాని మాటలు అన్నా, మా తప్పుని క్షమించు బాబు. అవును బాబు, మా తప్పుని క్షమించు బాబు. సులోచన, నీ కొడుకు మా పాలిట దేవుడు. ఆ విషయం మేము తెలుసుకోలేకపోయాం. నిన్ను కూడా నానా మాటలు అన్నాం, మమ్మల్ని క్షమించు.
ఆడిన సూపర్ రా అభి. నీ స్కెచ్ గురించి తెలియక నిన్న మాట్లాడినాం. సారీ రా. ఈ ఎలక్షన్ మాకు డబ్బులు దమ్మక అనమాట. సరే మామ, అయితే సాయంత్రం గ్రౌండ్కి వచ్చాయి ఆడుకుందాం. బాయ్ బాయ్ రా. రే అబే అబే రే అబే రే హాయ్ రా, మొన్న రానన్నావు, నాకు తెలుసురా నువ్వు వస్తావని. సరే రా కూర్చో. రారా కూర్చో ముందు. అరే నేను ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చింది నీకు ఓటేయడానికో లేకపోతే నీ ఎలక్షన్ క్యాంపెయిన్లో సపోర్ట్ చేయడానికో కాదురా. నిన్ను ఇక్కడ నుండి తీసుకెళ్ళడానికి వచ్చా. నువ్వు మూసుకుని నాతో రా. అనిల్ బాగున్నావా? అత్త బావునా అత్త? నువ్వైనా చెప్పత్తా, నాలాంటోళ్ళు 10 ఏళ్ళు కష్టపడితే గానీ వాడి స్థాయికి వెళ్ళలేం. అలాంటిది ఆ జాబ్ మానేసి ఇక్కడ పాలిటిక్స్ గిల్టిక్స్ అని తిరుగుతున్నాడు. అమ్మా వాడు అలానే అంటాడు కానీ నువ్వేం పట్టించుకోకు. రే అనిల్, డబ్బులు తిరిగి ఇవ్వాల్సి వస్తుందని నాతో గొడవ పడ్డారు. అదే మళ్ళీ డబ్బులు తిరిగి వచ్చేసరికి డబల్ ధమాకా అనుకుంటున్నారు. అదేరా వాళ్ళ అమాయకత్వం. ఈ రాజకీయ నాయకులేమో ఆ అమాయకత్వాన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. అమాయకత్వం పాడా, దొంగనా కొడుకులు రా వీళ్ళంతా. అమాయకత్వమేరా. లేదంటే ఒకప్పుడు మన సమస్యల కోసం మన తరపున మాట్లాడడానికి మనలో ఒకడిని మనమే ఎన్నుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు మన కోసం సేవ చేస్తామని మన దగ్గరికి వచ్చి మరీ అవకాశం అడుగుతున్నారు ఈ పాలిటీషియన్స్. పైగా ఆ సేవ కోసం మనకు డబ్బులు కూడా ఇస్తున్నారు. ఆ మతలబ్ ఏంటో వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. అంటే అది అమాయకత్వమే కదరా. కానీ దానికంటే ముందు వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ పొలిటీషియన్స్ మనకి నాయకులు కాదు, మన సేవకులని. అప్పుడే ఈ ఎంటైర్ సిస్టమ్ మారుతుంది. అరే ఈ సిస్టమ్ ని నువ్వు అంత ఈజీగా మార్చలేవురా. అయినా మనకెందుకురా ఇవన్నీ? హైదరాబాద్ నుంచి స్ట్రెయిట్ గా ఇక్కడికే వచ్చినట్టున్నావు. ముందు ఇంటికెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. అరే అది కాదురా. వెళ్ళు.